ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి, అంటే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, రవికుజులేమో మరి మకర రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి ఉండగా చంద్రుడు తుల, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మరి ఈ వారం ఈ గ్రహాలు అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే వారికి మంచి శుభాలు జరుగుతాయో అటువంటి విధంగా మనం శాస్త్రోక్త ప్రకారంగా ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీన రాశి వారికి చంద్రుడు మనం చూసినట్లయితే అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. వారాంత ముఖ్యమైన వ్యవహారాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి లాభస్థానంలో కుజుడున్నాడు. స్థిరాస్తి డెవలప్మెంట్స్, సోదర వర్గ అనుకూలత, ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. శాటర్న్ ప్రభావం అవచ్చు, జూపిటర్ ప్రభావం, దీనిలోనే రాహువు, శుక్రుడు, బుధుడు వ్యయంలో ఉన్నారు. అంచేత అనుకూలమైనటువంటి గ్రహం ఒకటి లాభస్థానం ఏకాదశ స్థానంలో కుజ సంచారం అనగా కొంతవరకు మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి పనిని కూడా చాలా నిదానంగా, చాలా శ్రద్ధగా చేయాలి. ఉద్యోగపరమైన సమస్యలు ఉంటాయి. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి ఉండదు. విద్యార్థులు చాలా కష్టపడాలి. అలాగే వృత్తులు చేసేవారికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా మీకు ఏదో కాస్త వార ప్రారంభంలో కనబడే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్ కాకుండా లోహ, యంత్ర, వాహన వారికి సామాన్యంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. ఈ విధంగా కొంతవరకు బాగున్నది. భూ సంబంధమైన వ్యవహారాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి వార ప్రారంభంలో ఒక శుభవార్తను అందుకుంటారు. కానీ భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా చేయాలని, ఉద్యోగపరమైన సమస్యలైతే ఉద్యోగస్తులతో, రాజకీయంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వ్యాపారాత్మక పార్ట్నర్స్తో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి, విజయాన్ని పొందండి. స్వస్తి.